నామస్తోత్రములు. అందరికీ వందనాలండి. ఉదయకాలం వాక్యం కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం మనము చదువుకుందామండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దావీదు ఏమని మాట్లాడుతున్నాడండి? ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. ఉదయకాలమే లేచి దావీదు ప్రార్థించేవాడంట, మొర్రపెట్టేవాడంట. ఉదయకాలమే ఆయన కంఠస్వరం దేవునికి వినిపించేవాడు. ఉదయకాలమునే తెల్లవారుజామునే మనం లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. ప్రొద్దున్నే దేవునికి మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థన అంగీకరించే దేవుడు, మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. మనుషులైనా సరే మన మాటలు పట్టించుకోరేమో కానీ, మనుషులైనా సరే మన మాటల మీద ధ్యానం ఉంచుకోరేమో కానీ, దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు. కాబట్టి దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రొద్దున్నే తెల్లవారక మునిపే మనం దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన వారమై ఉన్నాం, ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు. దినమునకు 7 మార్లు దావీదు స్తుతించేవాడంట. అలాగే దానియేలు కూడా దినమునకు 3 మార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రార్థించే వారముగా ఉండాలి. ఉదయాన్నే మన కంఠస్వరం ఆయనకి వినపడాలి. దేవుడు గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనం చేసే ప్రార్థన, మనం చెల్లించే స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. చూడండి, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దుష్టత్వాన్ని చూచి ఆయన ఆనందించే దేవుడు కాదంట. చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. అబద్ధాలు ఆడేవారికి ఆయన యొద్ద చోటు లేదు. మోసం చేసేవారికి ఆయన యొద్ద చోటు లేదు. మన ఇష్టం వచ్చినట్టు, మన నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో మనకి చోటు ఉండదు. ఆ పరలోక రాజ్యములో మనం వారసులుగా ఉండటం కొరకు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాం. పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలంటే